అలా ఉన్నాడు హీరో. వెరీ నైస్, చాలా బిగ్ ఫ్యూచర్ ఉందనిపించింది నాకు. తర్వాత నేను ఈ ట్రైలర్ చూశాను. ట్రైలర్ ఎవరికి ఈ సినిమా టార్గెట్ చేశారో వాళ్ళకి రీచ్ అయిపోయింది ఈ ట్రైలరు. యూత్. ఈ సినిమా నాకు తెలిసి సినిమా చూస్తున్నంతసేపు 2 hours 2.5 hours నాకు తెలియదు లెంత్, బట్ యూత్ చప్పట్లు విజిల్స్తో సినిమా చూస్తారని నాకు అనిపించింది. ఎందుకంటే ట్రైలర్ ఆద్యంతం అలా ఉంది సినిమా. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమా ట్రైలర్ చూస్తున్నంతసేపు లవ్ పైన హీరో చాలా ఫీల్ అవుతున్నట్టుగా, చాలా షైన్ అవుతున్నట్టుగా ఉంటుంది. చివరిలో సెల్వరాగం అని ఒక డైలాగ్ ఉంటుంది. మీ ఇద్దరు లవర్సా అంటే అవునంటారు. వెళ్ళిపోండి కంచి అంటారు. అనగానే నాకే తెలియకుండా ఒక గుర్తు తెచ్చుకొని మరి నవ్వాను. అంటే లవ్ కోసం తీసిన సినిమాలో లవ్ అంటే ఒక వరస్ట్ ఒపీనియన్ ఉన్న ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంది. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో రేపు థియేటర్లో చూడొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఆ క్యారెక్టర్ కోసం ఎస్పెషల్లీ. తర్వాత మన హీరోయిన్ తెలుగు అమ్మాయి బిగ్ హిట్ ఈ సినిమాతో తమిళ్లో వచ్చి తమిళ్లో తెలుగులో కూడా మంచి స్టార్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకో విషయం బాగా నచ్చింది. మా నిర్మాతలు తమిళ్ నిర్మాతలైనా సరే తెలుగు వాళ్ళని టార్గెట్ చేసి వచ్చారు. చక్కగా తెలుగు మాట్లాడారు. వాళ్ళ సినిమా గురించి తెలుగు వాళ్ళకి చక్కగా ఆడియన్స్లోకి ఎలాగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ సార్. మీకు పెద్ద హిట్ వచ్చి తెలుగులో తమిళ్లో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. సినిమా ప్రముఖులకు మరియు పెద్దలకి అందరికీ నమస్కారం. యాక్చువల్లీ మేము సార్ మేము కలిసి మా కాంబినేషన్లో ఒక మూవీ తీసినాం, మిస్టర్ మిడిల్ క్లాస్ అని. ఫస్ట్ టైం నాగదుర్గ గారిని అడిగినాం, మా దాంట్లో హీరోయిన్గా చేస్తారా అని మనం అడిగితే, నాకు అంటే సైడ్ పాత్ర వద్దు ఫుల్ హీరోయిన్గా అయితే చేస్తానన్నారు. కమలాకర్ గారు అడిగారు మిమ్మల్ని స్టార్టింగ్లో. అడిగితే ఫుల్ హీరోయిన్గా చేస్తా అంటే అప్పటికి లయ గారు మాకు ఫిక్స్ అయ్యారు. ఇంకో ఇక సాధ్యం కాలే. ఈ లవ్వో అనే సినిమాను అందరు చూసి చక్కగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇద్దరికి.